గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఆల్రెడీ మనం సబ్ట్రాక్షన్ టాపిక్ స్టార్ట్ చేసాం కదా! అందులో ప్రీవియస్ క్లాస్‌లో మనం డబుల్ డిజిట్ బై సింగిల్ డిజిట్ చేసాము. ఇప్పుడు మనం డబుల్ డిజిట్ బై డబుల్ డిజిట్ చేస్తామనమాట. సో, డబుల్ డిజిట్ బై డబుల్ డిజిట్ కూడా సేమ్ ఆ విధంగానే మనం యూనిట్ డిజిట్ చెక్ చేయాలి. ఇది మ్యాచా, మిస్ మ్యాచా అనేసి 7 - 5 ఆన్సర్ 2 కాబట్టి మ్యాచ్. మ్యాచ్ అయినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ సబ్ట్రాక్షన్ చేసేయండి. 8 - 2 6, 7 - 5 2. ఇక్కడ కూడా 8 - 1 మ్యాచ్. మ్యాచ్ కాబట్టి 7 - 5 2, 8 - 1 7. ఇక్కడ 7 - 1 మ్యాచ్. 6 - 3 3, 7 - 1 6. 6 - 4 మ్యాచ్ కాబట్టి 5 - 3 2, 6 - 4 2. అలాగే 8 - 2 మ్యాచ్ కాబట్టి 6 - 4 2, 8 - 2 6. 9 - 8 మ్యాచ్ కాబట్టి 5 - 2 3, 9 - 8 1. 5 - 3 మ్యాచ్ కాబట్టి 6 - 4 2, 5 - 3 2. మీరు బాగా గుర్తుంచుకోవాలి. అడిషన్, సబ్ట్రాక్షన్స్ అన్నీ కూడా మనం లెఫ్ట్ టు రైటే చేయాలన్నమాట. 7 - 4 మ్యాచ్ కాబట్టి 4 - 1 3. అలాగే 7 - 4 కూడా 3 అవుతుంది. ఇప్పుడు మనం మిస్ మ్యాచ్ చూద్దాం. ఇప్పటివరకు 2 రోస్ మనం మ్యాచ్ కాంబినేషన్ చూసాం. ఇప్పుడు మిస్ మ్యాచ్ చూస్తే 4 - 7 మనకు -3 అవుతుంది. మిస్ మ్యాచ్ కాబట్టి మనకు ఇన్ ద సేమ్ బిఫోర్ లాగా చేసినట్టే 5 - 2 3 అవుతుంది. 3కి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 2 అవుతుందనమాట. 7కి 10స్ కాంప్లిమెంట్ 3, 4 + 3 యాడ్ చేస్తే 7 ఆన్సర్. అలాగే 2 - 9 మిస్ మ్యాచ్ కాబట్టి 4 - 1 3, 3కి మళ్ళా 1 లెస్ చేస్తే 2 అవుతుంది. 9కి 10స్ కాంప్లిమెంట్ 1, 2 + 1 3 అవుతుంది. అలాగే 1 - 6 కూడా మిస్ మ్యాచ్ కాబట్టి 9 - 5 4, 4కి -1 చేస్తే 3, 1కి 10స్ కాంప్లిమెంట్ 4, 1 + 4 యాడ్ చేస్తే 5. అలాగే 3 - 9 మిస్ మ్యాచ్ కాబట్టి 7 - 2 5, 5కి 1 రెడ్యూస్ చేస్తే 4, 9కి 10స్ కాంప్లిమెంట్ 1, 3 + 1 యాడ్ చేస్తే 4. నెక్స్ట్ 4 - 7 మిస్ మ్యాచ్ కాబట్టి 8 - 3 5, 5 లోంచి 1 తీస్తే 4. అలాగే 7కి 10స్ కాంప్లిమెంట్ 3, 4 + 3 యాడ్ చేస్తే 7. 5 - 2 3, 2 - 9 మిస్ మ్యాచ్ కాబట్టి ఈ 3కి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 2 అవుతుంది. 9కి 10స్ కాంప్లిమెంట్ 1, 2 + 1 3. 2 - 8 మిస్ మ్యాచ్. సో, 6 - 3 3 అవుతుంది. 3కి 1 రెడ్యూస్ చేస్తే 2, 8కి 10స్ కాంప్లిమెంట్ 2, 2 + 2 4 అవుతుంది. అలాగే 3 - 6 మిస్ మ్యాచ్ కాబట్టి 5 - 2 3, 3కి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 2 అవుతుంది. అలాగే 6కి 10స్ కాంప్లిమెంట్ 4, 3 + 4 యాడ్ చేస్తే 7. చూసారా? చాలా ఈజీగా వచ్చేసాయి కదా సబ్ట్రాక్షన్స్. నార్మల్‌గా మీరు సబ్ట్రాక్ట్ చేయాలంటే సో, ఈ ఈ నార్మల్ సబ్ట్రాక్షన్స్ అయితే ఈజీగా చేసేస్తారు. అదే మనం ఎక్కడైతే బారో తీసుకుంటామో, ఆ బారో తీసుకున్న దగ్గర కూడా చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తారు కదా! బట్ ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు సబ్ట్రాక్షన్స్ ఇంత ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా ఎనఫ్ ప్రాక్టీస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి, మ్యాథ్స్ అంటే భయాన్ని పోగొట్టేలా చేయండి. థాంక్ యూ సో మచ్.